శ్రీమతే నమః. ఈ వీడియో ఎవరినో సపోర్ట్ చేయడానికి గాని ఎవరినో నిందించడానికి గాని చేయటం లేదు. కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఆషాఢ మాసంలో రథయాత్ర జరుగుతుంది కదా, జగన్నాథ స్వామి వారి రథయాత్ర. అది చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఎంత విషాన్ని చిమ్మారో, బ్రిటిష్ వాళ్ళు ఎంత కుట్రని పన్నారో. ఆ కుట్రలన్నీ తెలిసి కూడా మనం ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉన్నాం. ఎందుకంటే పరాయి వాడిని ప్రశ్నిస్తే మన మీదకి దాడికి వస్తాడు అని భయంతో. అదే మన ప్రవచనకారులు ఏదైనా పొరపాటుని ఎప్పుడైనా అంత మంచి చేసినా, అన్ని పురాణాలు మనకి అర్థమయ్యేటట్లు చెప్పినా, ఏదైనా ఒక చిన్న విషయాన్ని తప్పు చెప్పారు అంటే వాళ్ళని పట్టుకుని ఇంకా ఎంత హీనంగా మాట్లాడేస్తారు అంటే వ్యక్తిత్వ హననం కూడా చేసేస్తారు. ఈ వ్యక్తిత్వ హననం చేసేసే వాళ్ళకి విషయం తెలియదు కాబట్టి మన ప్రవచనకారుల మీద పడతారు. ఎందుకంటే మన ప్రవచనకారులు హిందువులు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి. మరి ప్రవచనకారుల మీద పడే సూడో సెక్యులర్స్, హిందూ ముసుగు వేసుకున్న మతోన్మాదులు మన సంప్రదాయం మీద, మన సంస్కృతి మీద అంతకు మించి ఈ జగన్నాథుడి రథయాత్ర మీద విషాన్ని చిమ్మేస్తే మరి దాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయారు? దాన్ని ఎందుకు అడగలేకపోయారు? పోనీ అడగక్కర్లా, కానీ ప్రపంచానికి తెలిసేటట్లు చెయ్యొచ్చు కదా. నేను ఇదే వీడియో 8 నెలల క్రితం చేశాను జగన్నాథ స్వామి వారి రథయాత్ర గురించి. మళ్ళీ ఇప్పుడు రథయాత్ర జరుగుతోంది కాబట్టి నేను మళ్ళీ దీన్ని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. జగన్నాథుడి రథాన్ని ఏమని పిలిచారో తెలుసా వాళ్ళు? మృత్యు శకటం అన్నారు. మృత్యు శకటం అని అనేసి ఊరుకోలేదు, పుస్తకాల్లో రాసేశారు. ఆ పుస్తకాలన్నింటినీ విదేశాల్లో పబ్లిష్ చేసేశారు. ఆ పుస్తకాలు కొన్ని వేల కాపీస్ అమ్ముడైపోతే వాళ్ళందరూ నిజంగానే అది మృత్యు శకటం అన్నారు. 100 ఏళ్లగా అదే విషయాన్ని నమ్ముతూ వచ్చారు, నమ్ముతున్నారు, ఇకపై నమ్ముతారు కూడా. అలాగే అక్కడ రథయాత్ర జరుగుతుంటే పిచ్చి వాళ్ళు హిందువులు తాళతో లాగుతున్నారు. అంతమంది జనం అక్కడ అనాగరికంగా మూగడం ఏంటి? పైగా హిందువులట చిన్నపిల్లలనేమో ఆ రథ చక్రాల కింద విసిరేస్తుందట. అందుకని ఆ ఇన్సిడెంట్ నేమో ములోచ్ అని ఇజ్రాయెల్ అటువైపు దేశాలలో అలా దైవంగా వాళ్ళు భావిస్తారు. దాంతో పోల్చారు. సరే, ములోచ్తో పోలిస్తే ఏంటండి ఇబ్బంది అని అడుగుతారేమో. అసలు ఆ ములోచ్ అంటే ఏంటో తెలుసా? ఎద్దు ఆకారంలో ఉన్న ఒక లోహపు విగ్రహం అన్నమాట. మీరు కొడితే వస్తుంది గూగుల్లో, చూడండి. అది మంటల్లో ఇలా కాలుతూ ఉంటే ఆ విగ్రహం కాలిపోతూ ఎర్రగా మారిపోతే ఆ చేతులు చాచి ఉంటుంది ఆ విగ్రహం. ఆ చేతుల్లో చిన్నపిల్లల్ని పడుకోబెడతారంటే శిశుబలి అని చెప్పొచ్చు ఒక విధంగా. ఎందుకంటే ఆ ములోచ్ అనే అతనికి శిశువుల్ని అగ్నిలో బలి ఇవ్వడం అంటే ఇష్టమట. చూడండి మరి, అంత పాశవిక రాక్షస వికృతమైన చర్యతో మన జగన్నాథుడి రథయాత్రని పోల్చారు అంటే మరి మనం ఎందుకు మాట్లాడలేకపోయాం? ఈ విషయం ఎవరికి తెలుసండి? ఇప్పుడు మీరు చెప్తుంటేనే మాకు అందరికీ తెలిసిందండి అని అనుకుంటారేమో. ఈ విషయం మనకి తెలియకపోవచ్చు. మనం కళ్ళు మూసుకున్నాం, కానీ ప్రపంచమంతా కళ్ళు తెరిచి ఈ విషయాన్ని తెలుసుకుంది. ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో కూడా ఈ జగన్నాథుడి రథయాత్ర గురించి ఏం రాసి ఉంటుందో తెలుసా? జుగ్గర్నాట్ అని రాసి ఉంటుంది. అంటే అతి భయంకరమైన వినాశనాన్ని సృష్టించే ఒక శక్తి అని. ఈ బుకానన్ అదే రాశాడు. అతను చూసేట ఎంత అబద్ధమో చూడండి. ఆ చక్రాలకి రక్తము మాంసము అంటుకుపోయిందిట. అతను చూసేట ఎంత పాశవికంగా పోల్చాడో చూడండి. ఆ ములోచ్తో పోల్చాడు జగన్నాథుడి రథయాత్రని. ఎందుకంటే అంతమంది అక్కడ గుబుగూడి ఐక్యంగా ఉండి భక్తిని ప్రదర్శించడం తట్టుకోలేకపోయారు. మనందరినీ మతం మార్చాలి అంటే ఏదో విధంగా బురద జల్లాలి కాబట్టి బురద జల్లే విషయాలన్నింటినీ రాసేశారు. ముందు ఊరంతా నమ్మించి ఆ తర్వాత భారతదేశంలో ఉన్న వాళ్ళ మెదడులో కూడా చొప్పించాలని అనుకున్నారు వీళ్ళు. విలియం కేరీ, ఇతన్ని ఏమంటాం తెలుసా? అసలు బెంగాల్ భాష కోసం పాటు పడిపోయాడు అంటారు. పుస్తకాల్లో ఉంటే అలాగే ఉంటుంది విలియం కేరీ గురించి. కానీ ఈ విలియం కేరీ ఏం చేశాడో తెలుసా? వాళ్ళ బైబిల్ని సంస్కృతము, బెంగాలీ, మలయాళము ఈ భాషల్లో అన్నిటికీ అనువదించేశాడు. ఎందుకు అనువదించేశాడు అంటే మన పురాణాలు, మన వేదాల్లో ఉన్న విషయం మనం తెలుసుకుంటే మనకి ఇంకా ఎంత గొప్పగా మారిపోతామో, ఇంకా ఎంత గొప్పగా మనం అభివృద్ధి చెందుతామో అని చెప్పి భయం వేసి వాళ్ళ బైబిల్లో ఉన్న విషయాలని మన భాషలోకి మార్చేస్తే, అది తేలిగ్గా ఉండేటట్లు చేస్తే వాటిని మనం నమ్మి మతం మారిపోవాలని అతను చేసిన ప్రయత్నం. వీళ్ళందరూ పుస్తకాలు రాసేయడం,
ఎందుకు రాసేసేవారు? హిందువుల మీద ద్వేషము, హిందువుల మీద విషం ఉన్నట్లు రాస్తేనే అట్నుంచి ఫండ్స్ వచ్చేవి. ఆ ఫండ్స్ తో ఈ భారతదేశానికి వచ్చేసి వాళ్ళు మతం మార్చేసేవారు అనమాట. భాషని ఆయుధంగా చేసుకుని క్యారీ మనల్ని మతం మార్చేసే ప్రయత్నం చేశాడు. అతన్ని నెత్తి మీద కూర్చోపెట్టుకుని అబ్బా ఎంత కృషి చేశాడు భాష కోసం అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. అతను కూడా ఈ జగన్నాథుడి రథయాత్ర మీద ఎంత విషాన్ని చిమ్మాడు. ఏకంగా చూసేసాట మాంసం ముద్దలు. మరి ఎక్కడి నుంచి చూశాడో? చూసేసాము చెందేసాము అంటారు చూసారా, ఈ మూర్ఖపు మనుషులు ఎక్కడ చూసారో చెప్పరు. ఆ చూసిన దానికి ఎవిడెన్స్ చూపించరు. మేము చూసేసాం ఫలానా చోట ఉందా. మన హిందువుల్లో కూడా చూడండి చాలా మంది ఫలానా పుస్తకంలో అలా రాసి పడేశారు, అలా చెందేశారు అంటారు. ఎక్కడుందో ఎవరు రాసారో చెప్పరు. ఆ ఆధారం చూపించరు, ఆ విషయాలు చూపించరు. సేమ్ ఇలాగే విలియం కేరీ ఈ బుకానన్ లాగా అనమాట. ఇంకొకడు ఉన్నాడు చార్లెస్ గ్రాంట్. వాడేం చేశాడంటే మొత్తం వీళ్ళందరికీ ఆద్యుడు వాడే అనమాట. అతనేం చేశాడు అంటే భారతీయులని ఆయుధాలతో మార్చలేం, ఆయుధాలతో మనం ఏమీ చేయలేం, వాళ్ళని మతం మార్చలేం, కానీ వాళ్ళ మెదడుని మార్చేస్తే చాలు మనలోకి వచ్చేస్తారు అనుకున్నాడు. ఒక రిపోర్ట్ ని తయారు చేసి మనం ఎంత అజ్ఞానులమో అనాగరికులమో, మనం ఎంత హీన స్థితిలో ఉన్నామో అన్నవన్నింటినీ లేనిపోని విషయాలను రాసేసి అక్కడ వాళ్ళకి ప్రచారంలో చేసేసాడు. ఈ మెకాలే ఉన్నాడు కదా, ఇతను ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. మెకాలే మన భారతదేశంలో అనుకుంటాం. ఇతను ఆంగ్ల విద్యను మన భారతదేశంలోకి ప్రవేశపెట్టాలి అంటే దానికి మూల కారణం ఎవరు? ఈ చార్లెస్ గ్రాంట్ అనమాట. ఈ చార్లెస్ గ్రాంట్ మెకాలేకి గురువు. అతను విత్తనం పాతితే మొక్కలు మొలిపించేశాడు ఈ మెకాలే. ఆ మెకాలే రాసిన ఆ పుస్తకాలనే మనం కూడా మెదడులోకి చొప్పించేసుకున్నాం. వాళ్ళు అన్నది సఫలీకృతం చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఇంకొకడు ఉన్నాడు డుబోయిస్. ఈ డుబోయిస్ ఏం చేశాడో తెలుసా? మనలాగా వేషం వేసుకున్నాడు అనమాట. వస్త్రధారణ అంతా హిందువుల్లాగా వేషం వేసుకుని ఏదో కాస్త కోస్త సంస్కృతం వస్తే ఆ పురాణాల్లో ఉన్న విషయాలని వక్రీకరించేసి లేనిపోనివన్నీ సృష్టించేసి లేనిపోనివన్నీ మన మెదడులోకి చొప్పించేయాలని 25 ఏళ్లు ప్రయత్నం చేశాడు. ఇక్కడే ఉండి భారతదేశంలో మనలో ఉండి మనల్ని మోసం చేస్తూ. చివరికి అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా హిందువులని మతం మార్చలేము అని చెప్పి తెలుసుకుని వాడేమో ఇంగ్లాండ్ పోయి అక్కడ రాసేట ఏమనంటే, నేను 25 ఏళ్ళు అక్కడే ఉన్నాను, ఒక్క హిందువును కూడా క్రైస్తవుడిగా మార్చలేకపోయాను అని. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా మన అస్తిత్వాన్ని మనం మర్చిపోలేదు నిజమైన హిందువులు భారతీయులు. కానీ కొంతమంది గోడ దూకేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే మారిపోతారు. ఎంత గోడ దూకేసినా మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తారు అనుకున్నది వేరే విషయం. అంటే ఎన్ని విధాలుగా మన సంస్కృతిని దెబ్బతీసేయాలని ప్రయత్నించారు, ఎన్ని విధాలుగా మనల్ని హీనంగా చూపించే ప్రయత్నం చేశారు. చిన్న అవకాశం వస్తే దేన్ని వదులుకోలేదు, దేన్ని వదిలిపెట్టలేదు. జగన్నాథుడి రథయాత్ర మీదే విషం చిమ్మేసి అది మృత్యు శకటం అని అక్కడికి ఎవ్వరూ వెళ్లకుండా చెయ్యాలని అనుకున్నారు. కానీ ఎన్ని లక్షల మంది ఈ రోజుకి అక్కడికి వెళ్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ప్రాణాలతో లేరు. ఈ క్యారీ గాని, ఈ చార్లెస్ గాని, డుబోయిస్ గాని, జేమ్స్ మిల్ గాని, బుకానన్ గాని వీళ్ళెవ్వరూ ప్రాణాలతో లేరు. కానీ వాళ్ళు నాటిన బీజాలు మాత్రం ఇంకా అక్కడక్కడ మనకి కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఆ మాటల్నే పట్టుకుని ఇప్పుడు కొంతమంది మూర్ఖులు అనమాట, ఎక్కడైనా తోపులాట జరిగిందనుకోండి, తొక్కిసలాట జరిగిందనుకోండి, ఏ ప్రవచనకారులు చెప్పడం వల్ల అక్కడికి వెళ్లిపోయి ప్రాణాలు తీసేసుకున్నారు అని వాగుతారు. నిజమే, ఏదైనా ఒక చోట ఉత్సవం జరుగుతోంది అంటే కొన్ని దుర్ఘటనలు జరుగుతాయి. ఆ దుర్ఘటనల్ని మాత్రమే పట్టుకుని ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని, అక్కడ జరుగుతున్న మంచిని అవన్నింటినీ వదిలిపెట్టేసి దీన్ని ఒక్కదాన్నే తీసుకుని 70mm సినిమాలు చూపిస్తారనమాట మనకి. ఇంకా కావాలంటే 3D ఎఫెక్ట్స్ కూడా పెట్టి. వాళ్ళు మాట్లాడిన మాటలే కదా అవన్నీ, ఆ బీజాలే కదా ఇప్పుడు హిందువుల ముసుగులు వేసుకుని మాట్లాడుతున్నారు. మరి ఈ హిందూ ముసుగు వేసుకున్నది ఈ సోకాళ్ళు సూడో సెక్యులర్స్ మరి వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడలేదు, వీటన్నిటి గురించి ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు మా రథయాత్ర గురించి ఇలా మాట్లాడారు, ఎందుకు మా సంస్కృతి సంప్రదాయాల మీద ఇలా విషయాన్ని ఎందుకు చిమ్మారు అని ఎప్పుడైనా మాట్లాడగలిగారా? మాట్లాడరు. ఎందుకంటే అవన్నీ తెలుసుకోవాలి అంటే మనం పుస్తకాలు చదవాలి, స్టడీ చేయాలి, రిఫరెన్సెస్ తీసుకోవాలి, కాస్త పరిశోధన చెయ్యాలి. ఆ సమయం ఏది ఉండదు. కాబట్టి ఏదో ఒక ప్రవచనకారులు ఏదో ఒక మాట మాట్లాడితే ఆ మాటను తీసుకుని
విషం చిమ్మేసి హిందువులకి మనస్పర్ధలు సృష్టించేటట్లు చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నందుకు కూడా కింద వెంటనే కామెంట్లు వస్తాయి. బుర్ర ఉన్నవాడు ఎవడైనా అసలు మన మూలాల్ని చెడగొట్టడానికి ఎవడు ప్రయత్నించాడు, ఎవడు ఏ విధంగా కుట్ర పన్నాడు అది తెలుసుకుని మాట్లాడితే అప్పుడు కొంచెమైనా సరే భారతీయులుగా హిందువులుగా పుట్టినందుకు మనం ఈ దేశానికి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. చిన్న మాటను పట్టుకుని మనలో మనకి నిన్ని విద్వేషాలు. నిన్న ఒక వీడియోలో ఒక పరాయి మతస్థుడు అంటున్నాడు, ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేస్తాను, వీళ్ళందరినీ ఏదో చేసేస్తాను అని. వాళ్ళు అలా మాట్లాడుతుంటే వాళ్ళని ప్రశ్నించడం మానేసి పురాణంలో ఇలా రాశారు, ఆ పుస్తకంలో ఇలా రాశారు, ఈ సామ్వేదం వారు అలా చెప్పారు. ఎందుకు వచ్చిన మాటలు? వాళ్ళు చేసిన మంచి కనిపించలేదా? వాళ్ళు చేసిన కృషి కనిపించలేదా? సరే, ఇప్పుడు ఈ జుగ్గన్నాథ్ గురించి నేనేమైనా అబద్ధం చెప్పుంటే ఓసారి వెతికి చూడండి. మన మీద ఎంత విషం చిమ్మారో చూడండి. దాన్ని బయట ప్రపంచానికి తీసుకురండి, బయట ప్రపంచానికి తెలిసేటట్టు చెయ్యండి. మనకు అవక్కర్లా. ఎందుకంటే మన మీద మనం బురద జల్లుకోవడం చాలా సులభం. పక్క వాడిని ప్రశ్నించాలి అంటే వాడు లాగిపెట్టి కొడతాడని భయం. మన వాళ్ళు మనకి చెప్పేది మన సంస్కృతికి సంబంధించిన విశ్వాసాలు, కానీ బ్రిటిష్ వాళ్ళు చేసింది మన అస్తిత్వానికి సంబంధించిన వంచన. మనం మన పండితులను నిలదీసే ముందు మన మూలాలను దెబ్బతీసిన ఈ మేధోపరమైన దండయాత్రికులని ఎందుకు ప్రశ్నించటం లేదు? బహుశా బ్రిటిష్ వాళ్ల విషం మన మెదళ్లలో ఇంకా బలంగా పాతుకుని ఉందేమో. ఇప్పటికైనా అర్థమైందా? బ్రిటిష్ వాళ్ళు మన సంస్కృతిని అపహాస్యం చేయడానికి ఒక భయంకరమైన పదాన్ని ములోచ్ అని వాడి మన రథయాత్ర మీద ఒక నెగిటివ్ ముద్ర వేశారు. ఇది వాళ్ల మేధోపరమైన దండయాత్రలో ఒక కీలక అడుగు.